హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు దుబాయ్లో నేను ఉండేటువంటి ఒక లొకేషన్, ఒక ఖరామా ఏరియా. మీకు మంచి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి మంచి షార్ట్ మీ ముందు అందరి ముందుకి నేను తీసుకురావాలని నాకు ఆశ. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో మీరు నాకు తెలియజేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వీడియో తీసుకురావడం. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా, బేస్మెంటు. మేము ఉండే ఫ్లాట్ కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా. నేను పైకి కూడా మీకు ఎంట్రన్స్, మేము ఉండే రూమ్స్ ఎలా ఉంటాయో, అసలు ఎలా షేర్ చేసుకుంటామో అంతా మీకు డీటెయిల్గా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. అంటే నేను రాగల రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి వాయిస్ ఓవర్స్ ఇచ్చి మీకు మంచి వీడియోస్, మంచి లొకేషన్స్ మీ ముందుకు నేను తప్పనిసరిగా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను వర్క్ చేసే టైంలో నాకు ఖాళీ లేక నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను మ్యాక్సిమము వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఇచ్చి నేను వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కానీ నా ఛానల్ని సపోర్ట్ చేసి మీ అందరి సపోర్టు నా ఛానల్కి మాకు తప్పనిసరిగా మా ఫ్యామిలీకి కావాలి. ఇది మేము ఉండే ఫ్లాట్ ఎంట్రన్స్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను ఇప్పుడు పైకి తీసుకుని వెళ్తాను. నేను పైన అంతా మీకు రూమ్స్ ఎలా ఉంటాయి, ప్లస్ మేము ఎలా షేర్ చేసుకుంటాం, ఎలా ఉంటాం అంతా మీకు ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏరియా, సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఇది లిఫ్ట్, పైకి వెళ్ళడానికి లిఫ్ట్. నేను ఇప్పుడు ఫ్లైకి లిఫ్ట్లో వెళ్తాను. మేము ఉండే ఫ్లోర్కి వెళ్ళి నేను అక్కడ రూమ్స్ ఎలా ఉంటాయి, అక్కడ కిచెన్స్ ఎలా ఉంటాయి, ఎలా సేవ్ చేసుకుంటా అంతా మీకు ఇన్ఫర్మేషన్ నేను మ్యాక్సిమం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మ్యాక్సిమం 2 BHK రూమ్స్. కానీ ఈ రూమ్స్ లోపల ఒక పార్టీషన్స్ ఒక 30-40 పార్టీషన్స్ చేసి అవి 1200 1000 దిరామ్స్కి అలా సేల్ చేస్తారు అన్నమాట. అంటే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళు ఈ రూమ్ సపరేట్గా తీసుకొని 2 BHK వాళ్ళు లోపల పార్టీషన్స్ తయారు చేసి 30 రూములు, అంటే మనం 1000 అంటే 1000, 1200 అంటే మన ఇండియా కరెన్సీలో చూసుకుంటే 25,000. అదే ఇద్దరు షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇద్దరు షేర్ చేసుకుని ఆ రూముల్లో అడ్జస్ట్ అయి ఉంటారు. ఎందుకంటే మనకు వచ్చే శాలరీతో ఇంతంత రూముల్లో మనం వెళ్ళాం కాబట్టి ఇక్కడ అందరూ ఇలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉండే రూమ్కి మేము చూపిస్తాను అసలు ఎలా ఉంటుంది అనేది, ఏంటి మేము ఎలా ఉంటాము, మేము ఎలా సేవ్ చేసుకుంటాం అంత ఇన్ఫర్మేషన్. ఇది మేము ఉండే రూమ్ ఫ్రెండ్స్. అదే రూమ్ నెంబర్ 107. అంటే అసలు 2 BHK రూమ్. అసలు ఎక్కువ శాలరీలో ఉన్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఈ రూమే తీసుకుంటారు. కానీ చాలామంది ఇలా పార్టీషన్స్ లోపల షేరింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఏరియా, మేము ఉండేటువంటి రూము. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ లోపల ఒక ఇద్దరు వెళ్ళడానికి స్పేస్ ఉంటుంది. కానీ సైడ్గా అన్ని రూమ్స్ ఇలాగ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. ఇది వాష్రూమ్స్ అయితే బాగానే ఉంటాయి షేర్ చేసుకుని. ఇప్పుడు ఒక డ్యూటీ అందరూ ఒకసారి వెళ్ళరు కాబట్టి ఒకరు ఒక్కొక్క టైంకి వెళ్తారు కాబట్టి వాష్రూమ్స్ ఎప్పుడు మనకు అవైలబుల్గానే ఉంటాయి. అంత బిజీ ఏముండదు. ఇక్కడ అందరూ చెప్పులు పెట్టుకోవడానికి కబోర్డ్స్, ఈ ఏరియా అయితే అంతా ఫ్రీగానే ఉంటుంది. మనకి ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి స్టాండ్స్ అవి అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఇదంతా వాషింగ్ మిషను, అందరూ షేరింగ్ చేసుకుంటారు. ఈ వాషింగ్ మిషన్ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం బట్టలు వేసుకోవచ్చు. మనం ఇక్కడ డ్రై చేసుకోవడానికి ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కిచెను. ఇదంతా కిచెన్ ఏరియా. ఇది ఇక్కడ అందరూ షేర్ చేసుకుని ఇక్కడ వంట చేసుకోవడానికి అన్నీ అవైలబుల్గా మనం పెట్టుకోవచ్చు. మనం ఫ్రిడ్జెస్ ఉంటాయి.
ఈ ఫ్రిడ్జ్లో కూడా మన సామాన్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ ఉంది కదా, గ్యాస్ అన్నీ షేరింగ్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకి ఒక గ్యాస్కి ఎంత అవుతుందో బట్టి దాన్ని బట్టి డివైడ్ చేసుకుని అందరూ షేరింగ్ చేసుకుని వంట చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇదంతా కిచెన్ ఏరియా, సామాన్ అవి పెట్టుకోవడానికి కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. కిచెన్ అయితే చాలా బాగుంటుంది. కిచెన్స్, వాష్రూమ్స్ అంతా నీట్గా క్లీనింగ్ అంతా బాగానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఉండేటువంటి ఇంకా ఏరియాకి నేను తీసుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ రూమ్స్ ఎలా ఉంటాయి. ఇంకొక వాష్రూమ్ ఉంది, మీకు ఫస్ట్ చూపించాను, అదే ఒక వాష్రూము. చూసారా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ కొంచెం లైట్స్ ఆపేసి ఉన్నాయి, అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. ఇక్కడ కిచెన్ మీకు చూపిస్తాను. ఇదొక వాష్రూమ్ ఫ్రెండ్స్, ఇదొక వాష్రూము. ఇంకా మనకి అన్ని మిరర్స్, అన్నీ వాష్రూమ్స్ అయితే బాగానే ఉంటాయి, అంత ఇబ్బంది ఏమి ఉండదు. సరేనా ఫ్రెండ్స్, ఇది ప్లస్ ఈ సైడ్ని ఒక 6 రూమ్స్ ఉంటాయి. ఈ 6 రూమ్, ఒక రూమ్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 1200 dirhams అంటే 25,000 మ్యాక్సిమం మనం పే చేసి ఒక 2 అయితే షేర్ చేసుకుని ఉంటారు ఫ్రెండ్. ఇవి రూమ్స్ చూసారా, మేము ఉండేటువంటి రూమ్స్ ఎలా ఉంటాయి. ఇదంతా ఇలాగా బట్టలు పెట్టుకోవడానికి పైన. ఇక రూమ్ చూసారా, ఒక 1-2 BHK రూమ్లో ఎన్ని రూములు చేసి ఇలాగ బిజినెస్ చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. కానీ అందరూ ఒక్కటే, ఇదంతా పే చేసి ఒక్కలో ఉండాలంటే అవ్వదు కాబట్టి ఇలాగ రూమ్ చేసి బిజినెస్ చేస్తుంటారు. అలా మనం రూమ్లు తీసుకుని ఇద్దరు షేర్ చేసుకుంటుంటారు ఫ్రెండ్స్. నా వీడియోలో ఇస్తే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా రాగల రోజులు అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. మీకు కంపల్సరీ మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, 100% రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా చూసారా, ఇదంతా బాల్కనీ. ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకోవచ్చు, ఏ ఇబ్బంది ఏమి ఉండదు. ఇదంతా బాల్కనీ చూసారా ఫ్రెండ్స్. ఇదంతా అపార్ట్మెంట్స్, ఇదంతా ఖాళీ ఏరియా. మనం ఇక్కడి నుంచి వచ్చి ఎప్పుడన్నా మనం ఫ్రీగా ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరేనా, ఓకేనా ఫ్రెండ్స్. మేము ఉండేటువంటి పార్టీస్ ఈ విధంగా ఉంటాయి. ఏదో చిన్న వీడియో మేము అందరికీ తీసుకొచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నాకు ఆశ. నచ్చితే నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.